సుకుమార్ గారి విషయానికి వస్తే మీతో ఎలా ఉండేవారు సుకుమార్ గారు? మీకు పర్సనల్గా చెప్పేవారా ఇలా చేయి ఇలా చేయరాజు ఇలా చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా పర్సనల్గా చెప్పి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చెప్పేవారా? యా డెఫినెట్గా సీన్ చేసేటప్పుడు క్యారెక్టర్ ఏమన్నా కొంచెము డౌన్ అవుతుంది ఆ బిహేవియర్ అన్నప్పుడు డెఫినెట్గా సార్ చెప్పేది. సో వాడు ఇట్లా ఉంటాడు అసలు ఇలా తగ్గింది చూడు ఒకసారి చూసుకో అని చెప్పేసి మాంటర్ దగ్గరికి వెళ్ళి అది చూపించి ఓకే తగ్గింది, సో దాన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఇట్లా మాకు చాలా కంఫర్ట్గా చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ చేసేవారు సార్. పర్సనల్ ర్యాప్ ఎలా ఉండేది సుకుమార్ గారితో? పర్సనల్ ర్యాప్ అంటూ ఎప్పుడైనా మాట్లాడతాడు, బట్ ఏంటంటే సార్ తెలుసు కదా ఆయన క్రియేటివ్. సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడు సీన్ ఎంత బెస్ట్గా తీయడానికి ట్రై చేస్తుంటాడు. ఆయన ఎప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కూర్చొని సినిమా చూస్తుంటాడు, తీసేటప్పుడే చూస్తాడు. అటువంటి అంటే అంత ముందు చూపు ఉంటుంది సార్కి. యా పుష్ప పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినప్పుడు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్కి మీరు చాలా దగ్గర అవడం జరిగింది. ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? సో దిస్ ఈజ్ వండర్ఫుల్ యార్. యాక్చువల్లీ ఒక ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళ వరకు కాకుండా ఐ మీన్ లిటరల్గా నేను లాస్ట్ 3 days నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నా త్రూ అవుట్ నేషన్. ఐ మీన్ నార్త్ సైడ్ నుంచి కానీ కర్ణాటక నుంచి చెన్నై నుంచి ఇటు కేరళ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఎవ్రీ వన్ ఈజ్ లిటరల్లీ ఆ పుష్ప సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినారు. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఆడియన్స్ ఎంత బాగా అంటే పుష్పరాజ్ని ఓన్ చేసేసుకున్నారు. అవును, ఎస్పెషల్లీ తెలుగులో అయితే సార్ స్లాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఇక్కడ ఎవరిని పలకరించినా కానీ అదే చిత్తూరు స్లాంగ్లో మాట్లాడుతున్నారు, అంటే ఆ డైలాగ్స్నే రిపీట్ చేస్తున్నారు. సో దట్ వాజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అంటే అంత పెద్ద సినిమాలో మేము పార్ట్ అయినందుకు. ఆయనకే కాదు చాలామంది జనాలందరికీ కూడా మీ క్యారెక్టర్లా యాప్ట్ చేస్తారు. అంటే అంత న్యాచురల్గా మీరు ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో, అంటే అంత బాగా చేశారు క్యారెక్టర్ని. ఎలా పోర్ట్రేట్ చేయగలిగారు? అంటే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికంటే మీరు డామినేటింగ్ ఉన్నారు. అట్లా నేను అనుకోను, బట్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ సుకుమార్ సార్ హెల్ప్ వాళ్ళని. అంటే తను క్యారెక్టర్ని మాకు చెప్పే విధానము, క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, వాడి బిహేవియర్ అంటే వాడి బ్యాక్ స్టోరీ ఏంది, వాడికి ఉన్న బల్బ్ ఎందుకు అంతగా నమ్మవాడు. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీ ఇన్ దట్ ఏరియా. అండ్ వాళ్ళ బావ సిండికేట్ మొత్తానికి హెడ్, పొలిటికల్ లీడర్స్ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. సో అంత స్ట్రాంగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడికి, అందులో కొంచెం తిక్కున్నోడికి ఇంకెవడికి భయపడాడు కదా వాడు. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ అని చెప్పేసి సార్ కంప్లీట్గా ఇంజెక్ట్ చేసేసిండు. ఓకే, మీరు బ్లేడ్ పెట్టుకొని అది తిప్పుతూ ఉన్నారు నోట్లో ఫుల్గా. అది ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉందా, నేర్చుకున్నారా దీనికోసం సెపరేట్? ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఏం లేదు భయ్యా. ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈడెందుకు కూర్చుంటాం. అంటే ఎలా మరి ఆ బ్లేడ్ అంతా కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది కదా అది చేయాలంటే? యా డిఫికల్టే, బట్ మ్యానరిజం సార్ అనుకున్నప్పుడు జస్ట్ అట్లా తీసుకున్నా, ఒక 2-3 times ట్రై చేసిన. సో సార్ ఉండి రాజ్ చేయగలుగుతాం అంటే చేసేద్దాం సార్, ఏం పర్లేదని చెప్పేసి అన్నాను. కొంచెం ప్రాక్టీస్ చేసిన, ఇట్ వర్కౌట్ అయింది. త్వరగానే నేర్చేసుకున్నారు అది మేనరిజంని. ఓకే, అంత బాగా పోర్ట్రేట్ చేయడానికి మీకు గ్రౌండ్ వర్క్ అంటే గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా క్యారెక్టర్ కోసం? గ్రౌండ్ వర్క్ అంటూ ఏం లేదు. ఒకసారి మనకు క్యారెక్టర్ కంప్లీట్గా క్యారెక్టర్ బిహేవియర్ తెలిసిన తర్వాత అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్ బిహేవియర్ని త్రూ అవుట్ సినిమా షూట్ ఉన్నంత వరకు మెయింటైన్ చేసేది. అంటే ఆ ఎమోషన్ని క్యారీ చేసినాం అనుకో, ఇట్స్ ఈజీ ఫర్ అస్. అంటే సెట్కి వెళ్ళే ముందు కొంచెం ఆ బిహేవియర్ని ఒక 15-20 minutes కొంచెం చేసుకొని ఇంకా కంప్లీట్గా సెట్కి వెళ్ళినామంటే అదే ఎమోషన్ తోటి ఉండేది. లేట్ నైట్ అయినా కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నాం. రాత్రి మీరు మెసేజ్ చేశారు, చెప్పారు, బట్ మీరు తెలియదు అప్పుడు నాకు. బట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ. సి దట్ అప్రిషియేషన్ మీకు నచ్చిన మీరు మెసేజ్ చేసినప్పుడు, టైం తీసుకొని చేసినప్పుడు నేను కూడా రెస్పాండ్ కావాలి కదా. సో దట్ ఈస్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ.